హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిక హరి డిలైట్స్. చూస్తున్నారు కదా, ఈరోజు నేను పానీపూరి ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకునేలా చూపిస్తున్నానండి. అక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. పిల్లలకి మనం చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. ఇవి ఎంత క్రిస్పీగా ఉంటాయంటే బయట మనం చాట్ బండి దగ్గర ఎలా ఉంటాయో సేమ్ అదేలా వస్తాయి అన్నమాట. సో ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కప్పు సుజి తీసుకోవాలండి. ఒక పావు కప్పు మైదా తీసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. చాలా తక్కువ వంట సోడా ఒక చిటికెడు వేసుకోండి. కలుపుకున్న తర్వాత మనం పక్కన వేడి నీళ్ళు ఒక గిన్నెతో కాచుకుని పక్కన పెట్టుకోవాలండి. అంటే అవి చల్లారకూడదు, వేడిగా ఉండాలి నీళ్ళు. ఆ నీళ్ళు అనేవి హాట్ వాటర్ మనం కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. పిండిని అనేది మనం అలా వేడి నీళ్ళు కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉంటే పిండి అనేది సాఫ్ట్గా వచ్చి మనకి పూరీలు అనేవి మంచిగా పొంగుతాయి అన్నమాట. అంటే చాట్ బండి దగ్గర పూరీలు ఎలా ఉంటాయి పానీపూరీలు, సో అదే పరంగా మనం చేసుకుంటే ఇలా వస్తాయి అన్నమాట. సో ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటరు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చేలాగా మనం చపాతీ పిండికి కలుపుకునేదే చపాతీ ఎలా చేసుకుంటాం సో అలాగే పిండి అనేది కలుపుకోవాలన్నమాట. చాలా గట్టిగా ఫోర్స్ఫుల్గా బాగా నలుపుతూ పిండిని అనేది కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. తడిగుడ్డ కప్పేసి తడి క్లాత్ అనేది యూస్ చేయండి. అక్కడ యూస్ చేసి అది కవర్ చేసేసి పిండి అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ముందు పానీపూరిలోకి పానీ అనేది ఎలాగో చూసేద్దాం. ఒక కట్ట పుదీనా కట్ట తీసుకోండి. ఒక చిన్న సైజు కట్ట కొత్తిమీరని తీసుకోండి. ఒక 2 ఇంచులు 1 ఇంచు అల్లం ముక్క, 2 పచ్చిమిరకాయలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోండి. అందులో వాటర్ వేసుకొని మంచిగా వడకట్టేసుకోండి. అంటే ఆ ఫైన్ పేస్ట్ అంతా గ్రీన్ కలర్ నుంచి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎంత వాటర్ అయితే పడుతుందో ఆ వాటర్ వేసుకొని ఒక బౌల్లోకి అదంతా మొత్తం వడకట్టేసేయాలి. ఒక స్పూన్తో కానీ లేదంటే ఒక గరిటతో కానీ మరి ఎలా తిప్పుకుంటూ ఉంటే వాటర్ అనేది మనం పోసుకుంటూ ఉంటే లోపల ఉన్న ఆ గుజ్జులో ఉన్న వాటర్ అనేది మంచిగా వచ్చేస్తుంది అనమాట అండి. సో అలాగా మీరు ఒక స్పూన్తో అద్దుకుంటూ ఆ వాటర్ వచ్చే వరకు కూడా మీరు చేసుకోవాలి. చూసారు కదా నేను అక్కడ చూపిస్తున్నట్టుగా అలా వచ్చే వరకు కూడా మీరు వాటర్ని అనేది తీసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి. సో అంతే. లాస్ట్లో ఇంకా స్పూన్తో గట్టిగా అద్దేసుకుని పక్కకు పెట్టేసుకుని అందులో ఒక అరబద్ద నిమ్మకాయ రసం అనేది పిండుకోండి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అనేది ధనియాల పొడి వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టాం కదండి, రెస్ట్ ఇచ్చాం కదా, పిండి తీసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి. పిండిని గట్టిగా బాగా కలుపుకోవాలన్నమాట. చపాతీ ఎక్కడైతే చేస్తామో మనం ఆ ప్లేస్లో పిండిని బాగా నలుపుతూ ఒక 2 నిమిషాల పాటు చేసుకోండి. అలా చేయడం వల్ల పిండి అనేది ఇంకా స్మూత్గా వచ్చి మనకి పూరీలు బాగా పొంగుతాయి. సో 3 భాగాల కింద చేసుకొని మంచిగా స్ప్రెడ్ ఈవెన్గా చేసుకొని మంచిగా అంటే మందంగాను కాదు అలా అని బాగా పలుచగాను కాదు, మోడరేట్గా ఉండేలాగా మీడియంలో ఉండేలాగా చూసుకొని ఒక మధ్యస్థంగా ఉండేలాగా చూసుకొని అప్పుడు మీరు ఏదైనా చిన్న గిన్నె కానీ లేదంటే చిన్న ఏదైనా స్టీల్ సీసా మూత కానీ మీ దగ్గర ఏది ఉన్నా కానీ అలా కట్ చేసుకోండి రౌండ్గా. నేను అక్కడ మా బాబు పాలు సీసా మూత తీసుకొని కట్ చేస్తున్నానండి. సో అన్నీ తీసి అలా రౌండ్గా కట్ చేసుకోండి. తీయడానికి ముందు అంటుకున్నట్టు ఉంటుంది, బట్ స్లోగా మీరు తీసుకుంటే వచ్చేస్తుంది. మనం చపాతీ కింద చేస్తున్నాం కాబట్టి అలా అవుతుంది అంతే. తర్వాత ఏం ప్రాబ్లం లేదు. సో అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే వీటి మీద కూడా తడిగుడ్డ అనేది కప్పాలండి. అలా కప్పడం వల్ల మనకి ఏమవుతుందంటే అవి ఆరిపోకుండా ఉంటాయి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని మీరు అప్పుడు ఏం చేయాలంటే పూరీని ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకోండి. అలా వేపుకోవడం వల్ల అన్నీ మాడిపోకుండా కరెక్ట్గా వస్తాయి. సో ఇప్పుడు చూసారా పూరీలు అనేవి ఎలా పొంగుతున్నాయో, అంటే మనం పిండిని ఎంత గట్టిగా కలుపుకుని
బాగా ఒత్తుకుంటామో దానివల్ల పూరీలు అనేవి బాగా పొంగి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. సో హాట్ వాటర్ వేసాం కాబట్టి పూరీలు అనేవి అలా పొంగుతాయండి. సో మంచిగా దాని తర్వాత 1 లేదా 2 వేసుకొని పూరీలు మొత్తం ఎన్నైతే వస్తున్నాయో అన్ని పూరీలు మనం ఒత్తేసుకొని బాగా వేపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక బౌల్లో వేసుకొని. ఈ విధంగా మీరు చేసుకుంటే పూరీలు అనేవి బాగా మంచిగా పొంగి చాలా బాగా వస్తాయి అన్నమాట. మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, లేదంటే పూరీలు అనేవి మాడిపోతాయి. మనకు కొంచెం కాగి పొగ అంతా వస్తుంది పానీపూరీలు వేపేటప్పుడు. సో ప్రాబ్లం లేదు. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో, అంతేనండి. నెక్స్ట్ కర్రీ ప్రిపరేషను. నేను ఇవి ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. 1 కప్పు బఠానీలు తీసుకొని అవి మార్నింగ్ ఏం చేశానంటే కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని కనీసం 6-7 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా మెత్తగా అయ్యే వరకు విజిల్స్ వేయించుకున్న తర్వాత ఒక 2-3 పొటాటోస్ తీసుకోండి. అంటే సైజుని బట్టి మీరు ఇష్టానికి తగ్గట్టు వేసుకున్న దాన్ని బట్టి. నేనైతే 3 తీసుకున్నాను. సో అది కొంచెం శనగలు మొత్తం ఆ బఠానీ మొత్తం స్మాష్ అవ్వకుండా అక్కడక్కడ బఠానీ ఉండేలాగా ఈ స్మాష్ చేసుకోవాలి. మనం చల్లారిన తర్వాత చేతితో చేసేసుకొని అందులో ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిరపకాయ అన్ని ముక్కలు వేసుకొని గరం మసాలా కానీ, చాట్ మసాలా కానీ, క్యూమిన్ పౌడరు ఇవన్నీ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అన్నీ వేసుకొని 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని కలుపుకొని అందులో కొరియాండర్ కొంచెం వేసుకొని కలిపేసుకోవడమేనండి. కర్రీ అంతే చాలా ఈజీగా అయిపోద్ది. ఇవి మనం నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ బాగా నానితే అప్పుడు విజిల్స్ అనేవి ఒక 5-6 వేస్తే సరిపోద్దండి. నేను బయట చాట్ బండి అతను ఎలా చేస్తాడో అలాగా అట్ల పానం పెట్టుకుని చేశాను. సో అందుకే అలా వచ్చింది. తర్వాత వాటర్ అది తీసేస్తే మీకు అందుకే గ్రీన్ కలర్లో వచ్చిందనమాట చాట్. అంతేనండి, చాలా ఈజీ. మీరు బయట చాట్ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. మనం ఇంట్లో చేసుకున్న పానీపూరి కూడా సేమ్ బయటలాగే. ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.